This is K. Mujakkar, lecturer in commerce. In today's video, we can discuss about the remaining part of the current scenarios in the international monetary system. Look at and watch the previous videos of regarding the international monetary system, then only you can understand. Before going to discuss this video, anyone till now have not yet subscribed my channel, please subscribe my channel, like, share and comment. Due to sharing to the more number of people, which will be helpful to them. Okay, here in previous till now we have completed about the other conventional fixed peg arrangements. Today we can discuss about the pegged exchange rates within హారిజాంటల్ బ్యాండ్స్. అంటే ఇక్కడ మనం జనరల్గా బాండ్స్ అని చెప్పకుండా, బాండ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము డెట్ కరెన్సీగా మారిపోతుంది అని చెప్పేసి మనము ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ లాంగ్వేజ్ ప్రకారము మనము ప్యూర్ సినానిమ్స్కి వెళ్ళిపోతాము. అందుకనే ఇక్కడ హారిజాంటల్ బ్యాండ్స్ అంటాము. ఇది ఎందుకు మనం హారిజాంటల్ బ్యాండ్స్ అనాలి అంటే మనము ఈ పార్ట్ చదివితే మనకి కొంత క్లారిటీగా అనేది అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ మేము చెప్పినాను, పెగ్డ్ ఎక్స్చేంజ్ రేట్స్ విత్ ఇన్ హారిజాంటల్ బ్యాండ్స్ అంటే ఏమిటంటే ఇక్కడ ది వాల్యూ ఆఫ్ ది కరెన్సీ ఈస్ మెయింటైన్ విత్ ఇన్ ది సర్టైన్ మార్జిన్స్ ఆఫ్ ది ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ అట్లీస్ట్ +or-1 అరౌండ్ ఏ ఫిక్స్డ్ సెంట్రల్ స్టేట్ ఆర్ ద మార్జిన్ బిట్వీన్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్ ది ఎక్స్చేంజ్ రేట్ ఎక్సిస్ 2%. అంటే ఆల్రెడీ మీకు చెప్పినాను, అంటే ఒకవేళ +1 ఉంటే ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది, -1 ఉంటే ఎలాంటిది ఇంపాక్ట్ వస్తుంది అని చెప్పినాను. ఇక్కడ ద వాల్యూ ఆఫ్ కరెన్సీ ఒక మార్జిన్స్ ప్రకారము మెయింటైన్ చేస్తారంట. అంటే విత్ ఇన్ సర్టెన్ మార్జిన్ అంటే +or-1లో మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటిది అప్స్ అండ్ డౌన్స్ జరిగిందంటే, ఫ్లక్చుయేషన్స్ జరిగిందంటే ఎట్లా +or-1 అరౌండ్ ఏ ఫిక్స్డ్ సెంట్రల్ రేట్ ఆర్ మార్జిన్ బిట్వీన్ మ్యాక్సిమం ఆర్ అంటే అలా అన్నది జరగచ్చు, లేకపోతే బిట్వీన్ maximum and minimum value of the exchange rate exceeds 2%. It also includes arrangements of the currencies in the exchange rate mechanism of the European Monetary System EMS that was replaced by with ERM2 on the January 1, 1991. Yeah, of course. ఇక్కడ మీకు ఏమంటే ఆల్రెడీ మీకు చెప్పినాను, యూరోపియన్ మానిటరీ సిస్టమ్ ఏం చేసింది, ఇలాంటి కరెన్సీ ఎక్స్చేంజ్ రేటు ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు అంటే మనం ఏం చేసినాము ఆల్రెడీ మీకు చెప్పినాను. ఏమని, అన్ని 15 కంట్రీస్ కలిసి ఒకే కరెన్సీ తీసుకోవడం వలన వాళ్ళకి రిస్క్ అనేది మేనేజ్ చేయబడింది. అఫ్కోర్స్ కాకపోతే ఇక్కడ ఈ హారిజాంటల్ బ్యాండ్స్ ప్రకారము +or-1 లిమిటెడ్ అనేది తీసుకునింది, అంటే బిట్వీన్ మ్యాక్సిమం అండ్ మినిమం తీసుకునింది. ఒకవేళ దీని యొక్క రిస్ట్రిక్షన్ దాటేసిందంటే, అంటే ఎక్సీడ్స్ అంటే +1 కూడా కంప్లీట్ అయి 2% ఇలా ఎక్సీడ్ అయినట్టయితే ఏం చేసుకుంటారంటే ERM2 మెకానిజం అంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి ఆ యొక్క ఎక్స్చేంజ్ రేట్స్ అనేది ఉంటుందన్నమాట. అక్కడ ఏమంటున్నాడు అంటే ఆ యొక్క అరేంజ్మెంట్స్ అంటే పర్టికులర్గా ఎప్పుడు కొన్ని టైప్ ఆఫ్ కరెంట్రీస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం కదా, హారిజాంటల్ బ్యాండ్స్ కానీ వేరియస్లో అదర్ కన్వెన్షనల్లో, లేకపోతే ఇలాంటిది మనం చాలా డిస్కస్ చేసినాం ప్రీవియస్ కరెంట్ సినారియో రిజైన్స్లో. అంటే ఈ విధంగా ఇప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది అని కాదు, ఇది మనకు తెలిసిందే. ఎప్పుడు మన యొక్క స్టాక్ మార్కెట్స్, మన యొక్క ఎక్స్చేంజ్ రేట్స్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుందంటే వాలటైల్, అంటే టెంపరీగా ఈరోజు ఉండొచ్చు, రేపు మారుతూ ఉండొచ్చు, ఒకేసారి తగ్గిపోవచ్చు, ఒకేసారి హైక్ కూడా అయిపోవచ్చు అని తెలిసింది. అందుకని వాడు ఫ్లక్చుయేషన్స్ అంటున్నాడు. అందుకని ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్స్లో కొన్ని కారణాల వల్ల 2%కి ఎక్సీడ్ అయిపోతే అప్పటికప్పుడు ఇది అరేంజ్మెంట్స్ చేసేసుకుంటుంది ఆ యొక్క ఎకనామిక్ సిస్టమ్ని. బట్ ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పినాను, మన యొక్క ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ ఏ విధంగా ప్రింట్ చేస్తుంది, ఇప్పుడు కోవిడ్-19లో మొత్తం లాసెస్ వచ్చేస్తుంది కదా అని ప్రింట్ చేసేస్తుందా? కాదు. మన యొక్క జీడిపిని బట్టి, ఇప్పుడు జీడిపి ఎంత ఉంది మనకి ఎగ్జంప్షన్ చేసుకున్నాం అనుకోండి, ఇక టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 crores ఆఫ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంది అనుకోండి, అది అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటుంది అందులో. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిటరీ సెక్టార్ ఆర్ సర్వీస్ సెక్టార్, ఈ 3 సెక్టార్స్లో కలిపిన టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఒక 15 lakh crores ఉందనుకోండి, అంత కరెన్సీ మాత్రమే ప్రింట్ చేయబడతారు. అర్థమవుతుంది. అఫ్కోర్స్ కాకపోతే ప్రతి మానిటరీ సిస్టమ్ కొంతవరకు గోల్డ్ అండ్ రిజర్వ్స్ కానీ
ఇంటర్నేషనల్ రిజర్వ్స్ అంటే ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. కాకపోతే దెర్ ఇస్ అన్ సమ్ చేంజెస్. వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ఉంటుందో దాని ప్రకారమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10% ఆఫ్ జీడిపి ఈసారి వచ్చిందంటే నెక్స్ట్ 11% జీడిపి 1% ఇంక్రీజ్ ఎంతంటే అంత మాత్రమే ప్రింట్ చేస్తారు. అది ఆల్రెడీ మనకి చెప్పిండాను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా ఏ విధంగా ప్రింట్ చేస్తుందని. ఇక్కడ కూడా సేమ్ ఏమంటాను ఇక అరేంజ్మెంట్స్ని బట్టి ఒకవేళ -1 వస్తే దాని పరంగా అరేంజ్మెంట్స్ చేసుకుని ఆలోచిస్తారు, డెసిషన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఏ విధంగా సిస్టమ్స్ జరుగుతుందని. బట్ మన సినారియో మన టాపిక్ ప్రకారం ఏమిటంటే ఆ సిస్టమ్ని బట్టి అరేంజ్ చేసుకుంటారు. -1 వస్తే ఏ విధంగా ఆలోచించాలి, +1 వస్తే ఏ విధంగాని చూసుకోవాలి. ఒకవేళ +2 అనేది వచ్చినట్టయితే ఆ యొక్క కంట్రీస్ ఏం చేసుకుంటారో అరేంజ్మెంట్ చేసి యూరోపియన్ మానిటరీ సిస్టమ్ అంటే ప్రీవియస్లో మనము అన్ని వచ్చిందంటే అది ERM1 అని మనం అనుకోవచ్చు. ఇది ERM2 ఎప్పుడు అయింది, రీప్లేస్ అయింది January 1, 1999. అంటే దెర్ ఇస్ ఏ లిమిటెడ్ డిగ్రీ ఆఫ్ మానిటరీ పాలసీ డిస్క్రిషన్. అంటే ఎప్పుడు ఎందుకు ఇది రీప్లేస్ అయిందంటే మీకు చెప్పినాను, ఎప్పుడు ఎకనామిక్ సిస్టమ్ అనేది ఎప్పుడు ఒకేలాగా అనేది ఉండదు. అంటే ఇలాంటి సిస్టమ్ రావడం వలన దెర్ ఇస్ ఏ లిమిటెడ్ డిగ్రీ ఆఫ్ మానిటరీ పాలసీ డిస్క్రిషన్. మానిటరీ పాలసీ డిస్క్రిషన్ అనేది మీకు చెప్పినాను. ఏమి డిస్క్రిషన్ ఆఫ్ మానిటరీ పాలసీ అంటే ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఇక్కడ మార్క్ వేసి మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఇక్కడ చెప్తున్నాడు మానిటరీ పాలసీ డిస్క్రిషన్ అంటే ఎకనామిక్ కండిషన్స్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది, అప్స్ ఉంటుంది, డౌన్స్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఏ విధంగా క్విక్గా డెసిషన్స్ అనేది తీసుకోవాలి. అవునా, అంటే డైనమిక్గా తీసుకోవడం డెసిషన్స్, అంటే స్టాటిక్గా కాకుండా మన యొక్క డిస్క్రిషన్ ఆఫ్ మానిటరీ పాలసీ రెఫర్స్ టు రియాక్ట్ డైనమికల్లీ. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాసెస్ వచ్చేసింది అనుకోండి, ఎంటర్‌ప్రెన్యూర్ ఏ విధంగా ఆలోచిస్తాడు, నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా అంటే ఒక డెడికేటివ్గా. ఇక్కడ కూడా మనం అంతవరకు వెయిట్ చేసినాం అనుకోండి, టోటల్ ఎకనామిక్ సిస్టమ్ యొక్క కంట్రీనే. ఇప్పుడు ఇక్కడ మనం మానిటరీ సిస్టమ్ డిస్కస్ చేసేది కొన్ని సమ్ ఆఫ్ ద కంట్రీస్ గురించి. అది డెవలప్డ్ కంట్రీస్ ఉండొచ్చు. ఇప్పుడు 8 కంట్రీస్ జాయిన్ అయినాయి, 9 కంట్రీస్ జాయిన్ అయినాయి అని మనము ఒక్కొక్క రిజైమ్లో డిస్కస్ చేస్తున్నాం. అందులో డెవలప్డ్ కంట్రీస్ ఉండొచ్చు, డెవలపింగ్ కంట్రీస్ ఉండొచ్చు, అండర్ డెవలప్డ్ కంట్రీస్ కూడా ఉండొచ్చు. అందులో ఒక 37 కంట్రీస్ అలా జాయిన్ అయినాయి ఒక్కొక్క రిజైమ్ ఫాలో అయ్యి అనుకుందాం. అందులో 3 టైప్స్ ఆఫ్ ఉండొచ్చు, 3 కేటగిరీస్ ఉండొచ్చు. డెవలప్డ్ కంట్రీస్ ఒకవేళ నష్టమైనా కొంతవరకు ఓకే. వాట్ అబౌట్ ద రిమైనింగ్ డెవలపింగ్ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్? ఇంకోటి ఒకవేళ డెవలప్డ్ కంట్రీస్కి లాస్ వచ్చేసినా సరే అది ఇంపాక్ట్ హోల్కి చూపిస్తుంది. అంటే హోల్ వరల్డ్కి అనేది ఇంపాక్ట్ ఇస్తుంది. ఇప్పుడు వరల్డ్ వార్స్ కొన్ని కంట్రీస్ మధ్యనే జరిగినాయి కదా, కొన్ని కంట్రీస్ మధ్యనే జరిగినాయి. కాకపోతే ఆ యొక్క ఇంపాక్ట్ ఏం చేసింది, ఓవరాల్గా వరల్డ్ వార్కే పెద్ద ఇంపాక్ట్ అనేది చూపించింది. ఇప్పుడు కేవలం ఈ చైనా ప్రోడక్ట్స్ వలన ఏమవుతుంది, ఎంటైర్ కంట్రీకి ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంది కదా. సేమ్ ఇక్కడ కూడా మై డియర్ స్టూడెంట్స్ ఇలాంటిది ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా ఆ సిచ్యువేషన్ని బట్టి రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే ERM2 అనేది రీప్లేస్ చేసినారు. అంటే ఇప్పుడు January 1, 1991. ఇక్కడ లిమిటెడ్ డిగ్రీ ఆఫ్ మానిటరీ పాలసీ డిస్క్రిషన్ అంటే క్విక్ డెసిషన్స్ తీసుకోవడం, అంటే డైనమిక్గా. అంటే అప్పటి వరకు వెయిట్ చేస్తే కుదరదు, అందుకని ఈజ్ ఓన్లీ యూజింగ్ ద టూల్స్. అంటే ఆ విధంగా CRRలో క్యాష్ రిజర్వ్ రేషియో మీకు చెప్పినాను. క్యాష్ రిజర్వ్ రేషియోలో పర్సంటేజెస్ మారడము, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, రెపో రేట్స్ కానీ రివర్స్ రెపో రేట్స్ కానీ ఇలా ఈ విధంగా ఆ యొక్క ఎకనామిక్ సిస్టమ్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే డిపెండ్. ఇక్కడ కూడా నేనేమన్నాను, దెర్ ఇస్ ఏ లిమిటెడ్ డిగ్రీ ఆఫ్ మానిటరీ పాలసీ డిస్క్రిషన్. అంటే క్విక్ డెసిషన్స్ తీసుకుంటారు. దేని పరంగా డెసిషన్స్ తీసుకుంటారంటే డిపెండింగ్ అపాన్ ద ఎకనామిక్ కండిషన్స్. అంటే ఇక్కడ మనం బ్యాండ్ విత్ అంటే ఎకనామిక్ కండిషన్స్ పరంగా చెప్పుకోవచ్చు. ఎకనామిక్ కండిషన్స్ పరంగా చెప్పుకోవచ్చు. ఈ రిజైమ్కి యాక్సెప్ట్ చేసిన వాళ్ళు 8 కంట్రీస్, ఈ పాలసీని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు 8 కంట్రీస్. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు అరేంజ్మెంట్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ క్రాలింగ్ పెగ్స్ అంట. వాట్ ఈస్ మీన్ బై క్రాలింగ్ పెగ్స్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేస్తాం. ది కరెన్సీ ఈస్ అడ్జస్టెడ్ పీరియాడికల్ ఇన్ స్మాల్ అమౌంట్స్ అట్ ఏ ఫిక్స్డ్ రేట్ ఆర్ ఇన్ రెస్పాన్స్ టు ఏ చేంజెస్ ఇన్ ది క్వాంటిటేటివ్ ఇండికేటర్స్. అంటే ఇప్పుడు కరెన్సీని అన్ని కరెంట్ సినారియోస్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అంటే అడ్జస్టెడ్ పీరియాడికల్ ఇన్ స్మాల్ అమౌంట్స్. అంటే ఇక్కడ క్రాలింగ్ పెగ్స్ అంటే ఆ సిచ్యువేషన్ని తగ్గట్టు, ఆ యొక్క సిచ్యువేషన్ని తగ్గట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమిటంటే ఈ క్రాలింగ్ పెగ్స్లో ఫిక్స్డ్ రేట్కి తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫిక్స్డ్ రేటు నేను చెప్పినాను, ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ కానీ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్. ఇప్పుడు ఉండే సినారియోలో ఏమి, ఫ్లోటింగ్ అంటే ఏమి,
అంటే ఫ్లెక్సిబుల్గా, అంటే ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ అని మనం చెప్పుకున్నాం. ఫ్లోటింగ్ రేట్ అంటే ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండదు, అంటే స్టాటిక్గా ఉండదు. ఎప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది డే టు డే. ఇప్పుడు నేను చెప్పినాను కదా US$ అనేది ఇప్పుడు మనం ఫ్లోటింగ్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు? ఈరోజు ఎకనామిక్ సిస్టమ్ ఏ విధంగా అంటే నెక్స్ట్ మారిపోవచ్చు. 72 ఉండేది ఫ్యూచర్లో కంపల్సరీ 100గా కూడా మారిపోవచ్చు. కాకపోతే ఇక్కడ ఈ క్రాలింగ్ ప్లెక్స్ సినారియో ప్రకారం ఏమిటంటే ఫిక్స్డ్ రేట్కి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసిందే కదా ఇప్పుడు ఎకనామిక్ సిస్టమ్ ఏ విధంగా ఉంది. ఐ మీన్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎవరైనా COVID-19 వల్ల ఇంత ఎక్స్పెక్ట్ లాసెస్ వస్తుందని వీ డజంట్ ఎక్స్పెక్ట్. అలాంటి సిచ్యువేషన్స్లో ఫిక్స్డ్ రేటే పెట్టుకుంటే ఒక్కొక్కసారి మనకేం వచ్చేస్తుంది, ఎవరికైనా ఏదైనా పార్టీకి లాసెస్ రావడం అనేది జరుగుతుంది. అలాంటిది రాకూడదంటే మనం ఏం చేసుకోవచ్చు? ఇప్పుడు సెబీలో కూడా మనం ఏం చెప్పినాము, ఏదైనా పార్టీకి ఎక్కువ లాసెస్ కానీ ఇలాంటిది రిస్ట్రిక్షన్స్ లేకుండా సెబీ అనేది రావడం జరిగింది. ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ మెయిన్ అందరికీ ఈక్వాలిటీగా ఉండాలని చెప్పేసి ఈ మానిటరీ సిస్టమ్ అనేది రాబడింది. అక్కడ ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఒకేసారి డిప్రిషియేషన్ వచ్చేయచ్చు కరెన్సీకి, ఒక్కొక్కసారి అప్రిషియేషన్ కూడా రావచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు మాత్రమే ఫిక్స్డ్, అంటే ఇప్పుడు నేను ఒక అజంప్షన్ పరంగా ఒక ఫిక్స్డ్ వేసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30% ఫిక్స్డ్, ఒక 30% ఫిక్స్డ్, ఒక 70% ఫ్లోటింగ్, అంటే చేంజింగ్, అంటే డే టు డే ఫ్లక్చువేటింగ్. ఇప్పుడు సిచ్యువేషన్ ఎకనామిక్ సిస్టమ్ కూడా అలాగే ఉంది. ఇక్కడ కూడా అదే నేను చెప్తున్నాను. ది కరెన్సీ ఈస్ అడ్జస్టెడ్ పీరియాడికల్లీ, అంటే ఎకనామిక్ సిస్టమ్ని బట్టి అది పీరియాడికల్గా, అది క్వార్టర్లీ పీరియడ్ కావచ్చు, హాఫ్ ఇయర్లీ ఆర్ యాన్యువల్లీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, అంటే మారుతూ ఉంటుంది. ఏ విధంగా? ఇప్పుడు ఫిక్స్డ్ రేటే అనుకోండి, స్మాల్ అమౌంట్స్లో మారడం. అంటే ఇప్పుడు నేను చెప్పినాను కదా ఫ్లక్చువేషన్, ఇక్కడ రాలింగ్ పెక్స్కి ఏమిటంటే ఫ్లోటింగ్ రేట్కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది, ఫ్లోటింగ్ కరెన్సీకి. ఫిక్స్డ్ కరెన్సీకి తక్కువ అనేది వాల్యూ అనేది ఇస్తుందంట. అందుకని ఇక్కడ కరెన్సీ ఏ విధంగా అంటే పీరియాడికల్గా మారుతూ ఉంటుంది, అంటే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అది కూడా ఏ విధంగా అంట స్మాల్ అమౌంట్స్లో. అది కూడా ఏ విధంగా అంటే స్మాల్ అమౌంట్స్, అంటే మేజర్గా కాదు. అది అంటే ఫిక్స్డ్ రేట్ ఆర్ ఇన్ రెస్పాన్స్ ఇన్ సెలెక్టివ్ క్వాంటిటేటివ్ ఇండికేటర్స్. అంటే ఏ విధంగా మారుతుందంటే సచ్ యాజ్ పాస్ట్ ఇన్ఫ్లేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్లో ఏమైనా ఇన్ఫ్లేషన్ ఒకవేళ ఇంపాక్ట్ ఇచ్చింది. ఇప్పుడు చాలా టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంది. వాకింగ్ ఇన్ఫ్లేషను, క్రీపింగ్ ఇన్ఫ్లేషను, గ్యాలాపింగ్ ఇన్ఫ్లేషన్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంది. మనం వాకింగ్ ఇన్ఫ్లేషన్ ఉన్నా, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ ఉన్నా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. అంటే క్రీపింగ్ అంటే జస్ట్ అంటే మనము చిన్న పిల్లోడు క్రాడిల్లో వెళ్తాడు కదా, క్రీపింగ్ అంటే జస్ట్ ఆ విధంగా జస్ట్ స్మాల్ టర్మ్స్లో ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఒకవేళ గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఇప్పుడు 10% అంటే ఆటోమేటిక్గా 15% 20%కి జంప్ అయిపోతుంది. అలా పాస్ట్ ఇన్ఫ్లేషన్స్లో ఏమైనా ఎఫెక్ట్ ఇస్తే దాని పరంగా నేను ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వచ్చి రావడం వలన ఎకనామిక్ సిస్టమ్కి ఏదైనా ఇంపాక్ట్ చూపించింది అనుకోండి, దాని పరంగా ఏమిటంటే మార్చుకోవడం. అది కూడా ఏ విధంగా ఒక స్మాల్ అమౌంట్స్లో, అది కూడా చేంజెస్ దేంట్లో ఫిక్స్డ్ రేట్లో. ఇలా చాలా కారణాలు ఉంటాయి. సెలెక్టివ్ క్వాంటిటేటివ్ ఇండికేటర్స్ అంటే ఇన్ఫ్లేషనే కాదు, ఇంకేమైనా ఎకనామిక్ సిస్టమ్కి ఏమైనా ఎఫెక్ట్ ఇచ్చేటట్టు ఉందా, ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ కానీ, ఇలా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సచ్ యాజ్ పాస్ట్ ఇన్ఫ్లేషన్ డిఫరెన్షియల్స్, ఇంకా మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అనేది నేను చెప్పినాను కదా, బిజినెస్ మధ్య డిఫరెన్షియల్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు మనము ఇంత టార్గెట్ పెట్టుకుంటాము, ఎక్స్పెక్టెడ్ అది ఇంత రావచ్చు ఒకవేళ ఇన్ మేజర్ ట్రెండింగ్ ప్రాసెస్. ఇంకా చాలా కారణాలు ఉంటాయంటున్నారు. ద రేట్ ఆఫ్ క్రాల్ కెన్ బి సెట్ టు జనరేట్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ చేంజ్ ఇన్ ఎక్స్చేంజ్ రేట్ బ్యాక్వర్డ్ లిక్వింగ్ ఆర్ సెట్ అట్ ఏ ప్రీ అనౌన్స్డ్ ఫిక్స్డ్ రేట్ ఆర్ బిలో ద ప్రొజెక్టెడ్ ఇన్ఫ్లేషన్ డిఫరెన్షియల్ ఫార్వర్డ్ లుకింగ్. అంటే మ్యాక్సిమం అండ్ మినిమం, అంటే ఇక్కడ కూడా సేమ్ చెప్పుకోవాలంటే పాస్ట్ ఏదో ఎలా ఉంది, నెక్స్ట్ ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవాలి, అదే జనరేట్ ఇన్ఫ్లేషన్, అంటే ఆ విధంగా చేంజెస్ అనేది తీసుకుంటారు. అంటే ప్రీవియస్లో ఏ విధంగా ఉంది, నెక్స్ట్ ఈ విధంగా. నెక్స్ట్ మెయింటైనింగ్ ఏ క్రాలింగ్ పెగ్ ఇంపోజెస్ కన్స్ట్రైంట్ ఆన్ ది మానిటరీ పాలసీ. ఇక్కడ ఇలాంటిది ఇంపోజ్ చేయడం వల్ల ఏముంటుంది, కన్స్ట్రైంట్స్ ఉంటుంది, అంటే తప్పకుండా కండిషన్స్ ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ఇట్ మే బి దేర్ విల్ బి సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక్కడ కూడా సేమ్ ఇన్ సిమిలర్ టు ఫిక్స్డ్ పేర్ సిస్టమ్. ఇక్కడ ఈ రిజైమ్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు 6 కంట్రీస్. ఇక్కడ ఒక్కటి మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఒక్క గన్ షాట్ ఏమిటంటే ఫిక్స్డ్కి తక్కువ అవకాశం వస్తుంది, ఫ్లోటింగ్ కరెన్సీకి ఎక్కువ వస్తుంది. అంటే ఫ్లక్చువేటింగ్ ఫ్రమ్ డే టు డేట్. అంటే ఇక్కడ ఈ ఒక్క లైన్ మీకు చదివితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ ఒక్క లైన్ చదివితే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది.
నెక్స్ట్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఏమిటంటే ఎక్స్చేంజ్ రేట్ విత్ ఇన్ క్రాలింగ్ బ్యాండ్స్. అంటే సేమ్ ఈ విధంగా క్రాలింగ్ బ్యాగ్స్ అంటే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇక్కడ అనేది మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ది కరెన్సీ ఇస్ మెయింటైన్ విత్ ఇన్ ఏ సర్టైన్ ఫ్లక్చుయేషన్స్ మార్జిన్ ఆఫ్ అట్లీస్ట్ ప్లస్ ఆర్ -1 అరౌండ్ ది సెంట్రల్ స్టేట్ ఆర్ ది మార్జిన్ బిట్వీన్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ. +1 అంటేనే మనకు తెలిసిందే మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ. ఆల్మోస్ట్ అది హారిజాంటల్ బ్యాండ్స్ లాగే ఉంటుంది. అంటే మనం బ్యాండ్స్ గురించి డిస్కస్ చేసినాం కదా, హారిజాంటల్ బ్యాండ్స్ సేమ్ ఆ విధంగానే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్. ఒకవేళ 2% కానీ ఎక్సీడ్ అయితే అనుకోండి, అడ్జస్టెడ్ పీరియాడికల్ అంటే ఫిక్స్డ్ రేట్ ఆర్ ఇన్ రెస్పాన్స్ టు. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చూడండి, క్రాలింగ్ బ్యాండ్స్ ఇక్కడ రెండు మిక్స్ అయిపోయి ఉంటుంది మనకి. హారిజాంటల్ బ్యాండ్స్ కానీ క్రాలింగ్ పెక్స్ కానీ రెండు మిక్స్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి +1గా ఇలాంటి మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ వచ్చింది. ఒకవేళ రేట్ అనేది ఎక్సీడ్ 2% మారిపోయింది. అక్కడ మనం ప్రీవియస్లో చూసుకున్నట్టయితే 2% అయితే ఏం చేసుకుంటారు, అరేంజ్మెంట్ చేసుకుంటారు. ఈఎంఎస్ 1 నుంచి పార్ట్ 2కి రీప్లేస్ అయిందని. ఇక్కడ కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ జరిగిందనుకోండి, ది సెంట్రల్ రేట్ మార్జిన్స్ ఆర్ ఏం చేస్తారు, ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకుంటారు క్రాలింగ్ పెక్స్ ప్రకారము. కాకపోతే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది రెండు కంబైన్ చేసి చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్లో +1 +2కి అంటే +2 ఎక్సీడ్ అయిపోయింది అనుకుందాం. +2 ఎక్సీడ్ అయిపోయిందంటే హారిజాంటల్ బ్రాండ్స్ ప్రకారం +2 అనేది ఇంక్రీజ్ అయిపోయింది అనుకున్నాం. ఈ క్రాలింగ్ ప్లెక్స్ ప్రకారం నేనేం చేసుకోవచ్చు, దీన్ని పాస్ట్ ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ అంటే ఫిక్స్డ్కి కొంచెం తక్కువ అవకాశం ఇచ్చి ఫ్లోటింగ్ యూస్ చేసుకోవచ్చు, అంటే ఫ్లెక్సిబుల్ పరంగా. అర్థమైందా? అందుకని ఒకవేళ 2% మారిందంటే పీరియాడికల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇన్ రెస్పాన్స్ టు సెలెక్టివ్ క్వాంటిటేటివ్ ఇండికేటర్స్. ఇప్పుడే నేను చెప్పినాను కదా, క్వాంటిటేటివ్ ఇండికేటర్స్ అంటే ఇన్ఫ్లేషన్ కానీ ఏదైనా కారణాలు ఉండొచ్చు, ట్రేడింగ్ పార్ట్నర్స్ వల్ల ఎక్స్చేంజ్ రేట్ రిజైమ్స్ కానీ ఏదైనా. ఇంకా డిగ్రీ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఏ ఫంక్షన్ ఆఫ్ ది బ్యాండ్ విత్ బ్యాండ్స్ ఆర్ ఎదర్ సిమెట్రిక్ అరౌండ్ ఏ క్రాలింగ్ సెంట్రల్ ప్యారిటీ ఆర్ వైడ్ అండ్ గ్రాడ్యువల్లీ విత్ ఇన్ ఏ అసిమెట్రిక్ చాయిస్ ఆఫ్ ది క్రాల్ ఆఫ్ ఆర్ అప్పర్ అండ్ లోయర్ బ్యాండ్స్. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్రాలింగ్ అంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ సిమెట్రిక్ అంటున్నాము. ఇక్కడ సిమెట్రిక్ అంటే క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఇక్కడ సిమెట్రిక్ అంటే ఒక మాటలో చెప్పాలంటే అంటే క్వాలిటీ అంటే ఏ విధంగా ఉండో అక్యురేట్లీ. అసిమెట్రిక్ అంటే దానికి ఆపోజిటే. ఇప్పుడు మనకు మీనింగ్స్ తెలిసినాయి. ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ ఫ్లెక్సిబిలిటీ ఉంది ఏ విధంగా ఇస్ ఏ ఫంక్షన్ ఆఫ్ బ్యాండ్ విత్ బ్యాండ్స్ ఆర్. కొన్నిసార్లు మనకు చెప్పుకున్నాం, కొన్నిసార్లు బ్యాండ్ సిచ్యువేషన్స్ తగ్గట్టు మంచి కండిషన్లో ఉంటే ఎకనామిక్ సిస్టమ్ మంచి సిమెట్రిక్ అంటే క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఎగ్జాక్ట్గా ఉంటుంది సిస్టమ్ అనేది. కొన్నిసార్లు అరౌండ్ ఏ క్రాలింగ్ సెంట్రల్ ప్యారిటీ ఆర్ కొన్నిసార్లు ఏమైపోతుంది వైడ్ అండ్ గ్రాడ్యువల్లీ విత్ ఇన్ అన్ అన్సిమెట్రిక్ చాయిస్ ఆఫ్ ది క్రాల్ ఆఫ్ అప్పర్ అండ్ లోయర్ బ్యాండ్స్. కొన్నిసార్లు ఏమైపోతుంది, ఇప్పుడు +1 అంటే ఓకే, కొన్నిసార్లు +2 ఎక్సీడ్ అయిపోతే ఏమైపోతుంది, అన్సిమెట్రీ అంటే ఏమైతుంది, ఆటోమేటిక్గా దాని యొక్క ఆపోజిట్ అన్క్వాలిటీ అనేది చెప్పుకోవచ్చు. ఇంకా ది కమిట్మెంట్ టు మెయింటైన్ ది ఎక్స్చేంజ్ రేట్ విత్ ఇన్ ది బ్యాండ్ ఇంపోజెస్ కన్స్ట్రైంట్స్ ఆన్ మానిటరీ పాలసీ. ఇప్పుడు కూడా నేను చెప్పినాను, ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే కంపల్సరీ కండిషన్స్ అనేది ఉండక తప్పదు. టు మెయింటైన్ ద ఎక్స్చేంజ్ రేట్ ఓకే విత్ ఇన్ ది డిగ్రీ పాలసీ ఇండిపెండెన్స్ బీయింగ్ ఫంక్షన్ ఆఫ్ ది బ్యాండ్ విత్. ఈ 1999కి 9 కంట్రీస్ ఇలాంటిది ఆలోచించుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి దాంట్లో 6 కంట్రీసే జాయిన్ అయినాయి. కాకపోతే ఇక్కడ ఏమి ఫిక్స్డ్కి తక్కువ ఇచ్చినారు. కొన్నిసార్లు ఎకనామిక్ సిస్టము బాగున్నా కానీ కొన్నిసార్లు ఫ్లోటింగ్ ఇచ్చేసి కొన్నిసార్లు ఎఫెక్ట్ రావచ్చు. అదే ఇక్కడ రెండు కంబైన్ చేసినారు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 3 కంట్రీస్ అనేది ఇలాంటిది ఎంజాయ్ చేసినారు. నెక్స్ట్ ఏముందంటే మేనేజ్ ద ఫ్లోట్ విత్ నో ప్రీ డిటర్మైన్డ్ పాత్ ఫర్ ది ఎక్స్చేంజ్ రేట్స్. ఇక్కడ ది మానిటరీ అథారిటీ అటెంప్ట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఎక్స్చేంజ్ రేట్ వితౌట్ హ్యావింగ్ స్పెసిఫిక్ ఎక్స్చేంజ్ రేట్ పాత్ ఆర్ టార్గెట్ ఇండికేటర్స్. ఇక్కడ ప్రత్యేకంగా +1 కానీ +2 కానీ లేకపోతే -2 కానీ ఇక్కడ ఏముండదు. అంటే అదే చెప్తున్నాడు, మేనేజ్డ్ ఓవరాల్గా ఫ్లోటింగే, అంటే ఫిక్స్డ్ రేట్ అనేది పెద్దగా ఉండదు. దెర్ ఇస్ నో ఫిక్స్డ్ రేట్. కొన్ని కంట్రీస్ ఇలాంటి సిచ్యువేషన్ అనేది చూస్ చేసుకుంటారు. ది మానిటరీ అథారిటీ అటెంప్ట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్చేంజ్ రేట్ వితౌట్ హ్యావింగ్ స్పెసిఫిక్ ఎక్స్చేంజ్ రేట్ పాత్ ఆర్ టార్గెట్. అంటే ఇక్కడ నేను చెప్పినాను కదా, ఫిక్స్డ్ ఉంటే మనకి ఏదో ఒక టార్గెట్ అనేది ఉండొచ్చు. ఇక్కడ ఓవరాల్గా ఫ్లెక్సిబుల్ అంటే ఫ్లోటింగే ఉండొచ్చు కాబట్టి ఫ్లోటింగే ఉంది కాబట్టి దెర్ ఇస్ నో ప్రీ డిటర్మైన్డ్ పాత్ ఆఫ్ ది ఎక్స్చేంజ్ రేట్. ఇక్కడ ఇండికేటర్స్ ఫర్ మేనేజింగ్ ద రేట్ బ్రాడ్లీ జడ్జిమెంటల్. అంటే ఎందుకు ఇది అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పర్టికులర్గా చూడండి, ఈ సిస్టమ్ని బట్టి ప్రీవియస్లో మనం అబ్జర్వ్ చేసినాం 9 కంట్రీస్ కానీ ఇప్పుడు ప్రీవియస్లో
9 కంట్రీస్, దానికి ముందు 6 కంట్రీస్ ఈ విధంగానే జాయిన్ అయినాయి. ఇక్కడ పర్టికులర్గా చూసినట్టయితే 25 కంట్రీస్. 25 కంట్రీస్. ఎందుకంటే ఈ విధంగానే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంత ఫిక్స్డ్, లేకపోతే కొంత ఫ్లెక్సిబుల్ ఉన్నా, లేకపోతే ఓవరాల్గా ఫిక్స్డ్ ఉన్నా కొన్నిసార్లు ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది. మనం ఓవరాల్గా ఫ్లెక్సిబుల్ అంటే ఆ కంట్రీ ఎకనామిక్ సిస్టమ్ని బట్టి మార్చుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి ఎందుకు ఈ విధంగా జడ్జిమెంటల్ ఎందుకు ఈ అవకాశం వచ్చిందంటే ఇక్కడ మేజర్ రీజన్స్ చెప్పినాడు. ఇప్పుడు ప్రీవియస్లో ఎకనామిక్ ఇండికేటర్స్ చెప్పినాడు ఎందుకు +2 ఇండికేట్ అయితే పాస్ట్ ఇన్ఫ్లేషన్ తీసుకోవాలి, ఇన్ఫ్లేషన్ అని. ఇక్కడ చూడండి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే సర్ప్లస్, డెఫిసిట్, అంటే మనం చెప్తుంటాం ప్రాఫిట్స్ వస్తే సర్ప్లస్, ఇలా ఎక్స్చేంజ్ బ్యాలెన్స్ ఆఫ్ పొజిషన్ మనకి సర్ప్లస్లో ఉందా, లేకపోతే ఇంటర్నేషనల్ రిజర్వ్స్ ఏ విధంగా ఉందంటే అంటే మన యొక్క కరెన్సీ. నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాలంటే సమ్ టైప్స్ ఆఫ్ ప్యారలల్ మార్కెట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. అంటే ప్యారలల్ మార్కెట్ అంటే వీ కెన్ సే జస్ట్ యాజ్ హియర్ ద కండిషన్స్ ఆఫ్ ది గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్ అని మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్లో ఏ విధంగా డెవలప్మెంట్స్ జరిగినాయి. అండ్ ఇంకేమన్నా ఉంటే అడ్జస్ట్మెంట్స్ మే నాట్ బి ఆటోమేటిక్, ఇంటర్వెన్షన్ మే బి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఇలాంటి సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు డైరెక్ట్గా ఉండొచ్చు, ఇండైరెక్ట్గా అనేది కూడా ఉండొచ్చు. అందుకని ఈ కంట్రీ 25 కంట్రీస్ అనేది యాక్సెప్ట్ చేసిందంట. నెక్స్ట్ ఏమి ఇండిపెండెంట్ అంటే దిస్ ఈస్ ద ఫైనల్ రిజైన్. ఇండిపెండెంట్లీ ఫ్లోటింగ్ ది ఎక్స్చేంజ్ రేట్ ఈస్ డిటర్మైన్డ్ విత్ ఎనీ అఫీషియల్ ఫారిన్ లాంగ్వేజ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎయిమ్డ్ అట్ మోడరేటింగ్ ద రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెంటింగ్ అన్డ్యూ ఫ్లక్చువేషన్స్. అంటే ఇక్కడ ఒక్కొక్క రిజైమ్ని దాటుతూ ఉంటే కొన్ని అప్గ్రేడేషన్స్ అనమాట. కొన్ని అప్గ్రేడేషన్స్ స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్టు యూరోపియన్ మానిటరీ సిస్టమ్ ఆ విధంగా చూస్ చేసుకునేది. మళ్ళీ ఈ విధంగా రీసెంట్ చేంజెస్ అంటే ఇక్కడ మనం చెప్పుకుంటా ఉన్నది రీసెంట్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఒక్కొక్క కరెన్సీ వచ్చింది. అందుకని కంపల్సరీ మీరు ఏ కాంపిటేటివ్లో అయినా సరే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కంపల్సరీ ఆర్డర్లో అనేది ఉండాల్సిందే. డోంట్ షఫల్ ఇట్. ఇక్కడ ఇండిపెండెంట్ ఫ్లోటింగ్ చెప్పుకున్నట్టయితే ఇప్పుడు ఆల్రెడీ ఫ్లోటింగ్ అంటేనే ఏమి డే టు డే ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉంటాయి కరెన్సీ అని. ఇక్కడ కూడా మేనేజ్డ్ ఇండిపెండెంట్ ఫ్లోటింగ్ అంటే ఇక్కడ ఏమిటంటే నీ పరంగా నీ యొక్క కంట్రీ ఎకనామిక్ సిచ్యువేషన్ బట్టి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ది ఎక్స్చేంజ్ రేట్ ఇస్ మార్కెట్ డిటర్మైన్ విత్ ఎనీ అఫీషియల్ ఫారిన్ ఎక్స్చేంజ్. అందుకని నీకు ప్రత్యేకంగా ఏం చెప్పడం లేదు కదా. అందుకని విత్ ఎనీ అఫీషియల్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఇంటర్వెన్షన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండిపెండెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మోడరేటింగ్. ఏం మోడరేట్ చేస్తున్నాడు? రేట్ ఆఫ్ చేంజ్ అండ్ ప్రివెంటింగ్ అన్డ్యూ ఫ్లక్చువేషన్స్. అంటే ఎందుకు ఇలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మేనేజ్డ్ ఫ్లోట్, డిపెండెంట్ ఫ్లోట్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ ప్రీవియస్లో మనం వెళ్ళిపోదాం. అంటే యూరోపియన్ మానిటరీ సిస్టమ్ ఒక డామినేటింగ్ కంట్రీ ఏం చేసింది? మిగతా కంట్రీస్ అంతా ఏం చేసిందంటే తన యొక్క గుప్పట్లో అంటే నో లీగల్ టెండర్ అంటే తన గుప్పట్లో పెట్టుకొని ఏం చేసింది? మిగతా కంట్రీస్ని అంతా ఆ కరెన్సీనే ఫాలో అవ్వమని చెప్పింది. ఎందుకు? నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 కంట్రీస్లో ఒక 2-3 కంట్రీస్కి నచ్చినా నచ్చకపోయినా ఏం చేయాలి? కంపల్సరీ ఫాలో అవ్వక తప్పదు. ఎందుకంటే అక్కడ మనం చెప్పుకున్నాం విత్ నో సపరేట్ లీగల్ టెండర్ అని. ఇక్కడ మనం చెప్పుకున్నట్టయితే కంపల్సరీ ఇలా ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఇండిపెండెంట్ ఫ్లోటింగ్ వాళ్ళకి నచ్చినట్టు. ఇక్కడ కూడా ప్రివెంటింగ్ అన్డ్యూ ఫ్లక్చువేషన్స్ అంటున్నాడు. ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్రివెంటింగ్ అన్డ్యూ ఫ్లక్చువేషన్స్ అంటే ఏం అన్డ్యూ ఫ్లక్చువేషన్స్ ఇక్కడ మనం చెప్పుకోవాలంటే అన్డ్యూ అంటే అనవసరమైన, అంటే విచ్ ఈస్ నాట్ నెసెసరీ, అన్నెసెసరీ టు అస్ అన్నెసెసరీ. ఏది అన్నెసెసరీ అంటే అది రిమూవ్ చేసేయాలి. ఏది మెయిన్ ఇంపార్టెంట్ అయితే అది చెప్పుకున్నాం. ఇప్పుడు ఫిక్స్డ్ మనకు నచ్చలేదా? ఓకే, నో, లివ్ ఇట్. ఆర్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్, నో, లివ్ ఇట్. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ ఎకనామిక్ సిస్టమ్కి అది ఎఫెక్ట్ ఇస్తుందా? డెఫినెట్గా ప్రివెంట్ చేసేయండి, అవాయిడ్ చేసేయండి. అంటే దట్ ఈస్ హియర్. రేదర్ అట్ ఇంక్లూడింగ్ ఇండియా. ఇప్పుడు చూసినారా మనము ఈ ఎకనామిక్ సిస్టమ్ ఉంది మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ కాబట్టి ఇంక్లూడింగ్ ఇండియా. ఇందులో మనము ఇండియా కూడా ఉంది ఈ కంట్రీలో ఇంక్లూడ్. ఇక్కడ చూసినారా 48 కంట్రీస్ ఉన్నాయి. చూడండి ఇలాంటి గ్రేడింగ్స్ రావడం వలన ఇక్కడ చూడండి ఫస్ట్లో 6 కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ కొన్నిసార్లు ఇక్కడ 60 కంట్రీస్ ఉన్నాయి. క్రాలింగ్ పెక్స్ అంటే ఇక్కడ ఏమి అంటున్నాడు? ఇక్కడ 60 కంట్రీస్ ఉండడం వలన కారణం ఇక్కడ క్రాలింగ్ పెక్స్లో ఏమిటంటే క్రాలింగ్ పెక్స్లో రావడం 60 కంట్రీస్ ఫిక్స్డ్కి చేంజెస్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్కి చాలా తక్కువ అవకాశము, ఫ్లోటింగ్కి ఎక్కువ అవకాశం 60 కంట్రీస్కి. ఇక్కడ క్రాలింగ్ బ్యాండ్స్కి నెక్స్ట్ ఈ విధంగా 9 కంట్రీస్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు? జస్ట్ కంబైన్ చేసినాడు. అందుకని నెక్స్ట్ ఇక్కడ మేనేజ్డ్ ఫ్లోట్ అంటే మేనేజ్డ్ ఫ్లోటింగ్ అంటే నేనేం చెప్పినాను? ఓవరాల్గా
ఇక బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని బట్టి జడ్జిమెంట్స్ ఉంది కాబట్టి 25 కంట్రీస్ జాయిన్ అయినాయి. ఎందుకంటే మేనేజ్డ్ ఫ్లోటింగ్ అంటే మేనేజ్ చేసినారు. ఇక్కడ ఏమి ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్కి అంటే ప్రత్యేకంగా ఒక ఫిక్స్డ్ పాత్ అనేది లేదు. ఈ విధంగానే ఉండాలి, ఆ విధంగా లేదు కాబట్టి ఇక్కడ 25 కంట్రీస్ ఇండిపెండెంట్ ఫ్లోటింగ్ కాబట్టి ఏమైంది, ఎవరు ఇష్టారాజ్యం వాళ్ళ ఎకనామిక్ సిస్టమ్ కాబట్టి ఎవరు ఫోర్స్ లేదు కాబట్టి ఏమైందంటే దాదాపు 48 కంట్రీస్ జాయిన్ అయింది. దాదాపు 48 కంట్రీస్ అనేది జాయిన్ అయింది. ఇప్పుడు మీరు గమనిస్తున్నారు కదా, రీసెంట్ డెవలప్మెంట్స్ వల్ల ఏమైంది, 8 కరెన్సీస్ రావడం వల్ల ఒకేసారి 60 కంట్రీస్, మళ్ళీ అలాగే 25 కంట్రీస్, ఇలా 48 కంట్రీస్ ఈ ఫ్లోటింగ్ యాక్సెప్ట్ చేసింది. ఇండియా కూడా ఈ భాగంలో ఈ రిజమ్ని ఒప్పుకొనింది అన్నమాట. Nowadays, wide variety of arrangements exist and countries adopt the monetary system according to their own whims and fancies. That's why some analysts are calling this a monetary as non-system. ఇక్కడ మీరు ఆథర్ చూడండి ఏం మనకు సజెషన్ ఇచ్చినాడు, యూ విల్ అబ్జర్వ్ హియర్. ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు మనకు తెలిసింది దాంట్లో ఏమైంది, వైడ్ వెరైటీస్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అనేది జరిగింది కదా, ఎగ్జిస్ట్ ఉంది. ఒక్కొక్క కంట్రీ ఇప్పుడు మందే ప్లస్ 91 కంట్రీ, ఇలా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కంట్రీస్లో ఒక్కొక్క సిస్టమ్ మానిటరీ అడాప్ట్ చేసుకునింది. ఇప్పుడు వరల్డ్ మొత్తం ఒకే సిస్టమ్ని అడాప్ట్ చేసుకునిందా లేదా, అది చాలా కష్టం. ఎందుకు మనకి ఒకే కంట్రీ మనం అడాప్ట్ చేసుకోలేము, మనకు తెలిసిందే. డెవలప్డ్ ఉండరు, డెవలపింగ్ ఉండరు, అండర్ డెవలప్డ్ ఉండరు, ఇలా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందుకని ఒక కంట్రీ అడాప్ట్ చేసుకోలేదు. అందుకని అది ఎలా అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళ యొక్క ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, అంటే వాళ్ళ ఇష్టారాజ్యం, అంటే వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ని బట్టి. అందుకని చాలా అనలిస్ట్ ఏం చేస్తారు, దాన్ని మానిటరీ అన్నారట. మానిటరీ నాన్ సిస్టమ్ అంటే ఒక సిస్టమ్ పరంగా లేదు కాబట్టి. అంటే ఇంకా చూడండి, నాన్ మానిటరీ సిస్టమ్ అనలేదు వాడు, నాన్ మానిటరీ సిస్టమ్ అనలేదు, నాన్ మానిటరీ సిస్టమ్ అని అంటే మిస్టేక్ వచ్చేసి ఉంటుంది. కాకపోతే వాడు ఏమన్నాడు, మానిటరీ నాన్ సిస్టమ్ అన్నాడు. అంటే అందరూ బేస్ అయ్యేది మానిటరీ పైనే, అన్ని కంట్రీస్ కానీ వరల్డ్ మొత్తము. కాకపోతే ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ లేదు, నో స్పెసిఫిక్ ప్రొసీజర్, అందుకని ఇది నాన్ సిస్టమ్ అంటున్నాము. ఓకేనా, ఇలా మనము ప్రీవియస్లో ఓవరాల్గా డిస్కస్ చేసినాము. ఓకేనా, మనము నెక్స్ట్ పార్ట్లో మనం ఏం డిస్కస్ చేసామంటే ఎవల్యూషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్, అది కూడా చాలా ఇంపార్టెంటే. ఓకేనా, దిస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్, ఎదర్ ఇన్ కాంపిటేటివ్ ఆర్ ఎనీ సర్కిల్. సో ప్లీజ్ watch and continually, then only you can understand. Okay, we can discuss next video in next class, a beautiful video regarding this evaluation of international monetary system. Thanks for watching and share it.